హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్. ముందుగా వెల్కమ్ టు జాయ్ పెట్స్ వరల్డ్. మార్నింగ్ వచ్చిన ఫ్లవర్ హార్న్ ఫ్రైస్ వేయడానికి ట్యాంక్ రెడీ చేసేస్తున్నాను. వేరే ట్యాంక్స్ ఏం ఖాళీ లేవు, సో ఈ ట్యాంక్లోనే అడ్జస్ట్ చేసి వేయాలి. ఇందులో ఆల్రెడీ పోలార్ ప్యారెట్స్ ఉన్నాయి, వాటిని పక్కకి జరిపి ఇంకా అందులోనే కలిపేస్తున్నాను. వీటితో పాటు వచ్చిన వాటర్ని అయితే స్ట్రెయిన్ చేసేసాను. ఇవి వచ్చేసి ఎస్ఆర్డి ఫ్లవర్ హార్న్ ఫ్రైస్. ఇవి మీరు చూడొచ్చు, పర్ల్ మార్కింగ్ ఎంత క్లియర్గా ఉందో. ఫ్రైస్ అయితే చాలా బాగున్నాయి. ప్రైస్ కూడా చాలా తక్కువ పెట్టాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి లేదా వాట్సాప్లో మెసేజ్ చేయండి. వీటికి ఇవాళ వెల్కమ్ ట్రీట్గా నాన్ వెజ్ ఫుడ్ ఇద్దాం అనుకుంటున్నాను. సో మనం ఫిషెస్తో పాటు బ్లడ్ వామ్స్ కూడా ఆర్డర్ చేసాం కదా, అదైతే వీటికి ఇచ్చేస్తున్నాను. ఈ బ్లడ్ వామ్స్తో పాటు వచ్చిన వాటర్ అయితే స్ట్రెయిన్ చేసేసుకోవాలి మొత్తం. అసలు ఆ వాటర్ బాగోదు. సో మనం స్ట్రెయిన్ చేసుకున్నాక 2-3 టైమ్స్ దీన్ని బాగా రిన్స్ చేసుకుని శుభ్రపరచుకోవాలి. ఇందులో ఏమన్నా మోటాలిటీలు ఉంటే అవి పైకి తేలిపోతాయి. అవి కూడా మనకి వేస్ట్ చేయడం అయితే ఇష్టం లేదు నాకు. సో వాటిని మన దగ్గర ఎలాగూ వైల్డ్ ఫ్రెండ్స్ ఉన్నారు నాకు, వాళ్ళే ఈ గప్పీస్. పైన ఉన్నవి కదలలేనివి మోటాలిటీ వచ్చినవి వీటికి వేసేస్తాను. కింద ఫ్రెష్గా కదులుతూ ఉన్నవి మాత్రం తీసుకుని పక్కన పెట్టుకుంటాను. చూడండి ఈ గప్పీస్ ఇంత లేవు కానీ ఎలా తింటున్నాయో. అసలు ఒక్కొక్కటి ఒక వామ్ తీసుకుని వెళ్ళిపోతుంది. మీరు క్లియర్గా చూడొచ్చు ఈ వీడియోలో ఇవి ఎంత వైల్డ్గా హంటింగ్ చేస్తున్నాయో. మోయినానే కాదు, కదిలేది ఏదైనా కానీ తినేస్తాయి ఇవి. మన దగ్గర గప్పీస్ అయితే డంబో మొజాయిక్, అదేవిధంగా పర్పుల్ బెర్రీ కూడా ఉన్నాయి. ఈ రెండే ఉంటాయి నా దగ్గర ఇప్పుడు నిత్యం. మిగతా ఏమన్నా కావాలనుకుంటే స్పెషల్గా ఆర్డర్ మీద తెప్పించి పెడతాను. చూడండి అసలు అవి ఏ రకంగా తింటున్నాయో. చిన్న చిన్న పిల్లలు కూడా హంటింగ్ చేసుకుని తినేస్తున్నాయి. ఒక వామ్ని 2-3 కలిపి పక్కకి తీసుకెళ్ళిపోతున్నాయి అండ్ పెద్ద వచ్చేసి తినేస్తున్నాయి. ఇంకా బాగున్నాయి తీసుకుని షాప్కి అయితే వెళ్ళిపోయాను. ఇక్కడ చూడండి, మనం కొంచెం సైజ్ వచ్చినవి అగ్రెషన్గా ఉన్నాయి తీసి పక్కన పెడతామండి. కాంఫా ఫ్రైస్ అయినా ఏదైనా ఫ్రై కొంచెం అగ్రెషన్ ఎక్కువ ఉంది, సైజ్ వస్తుందంటే అవి ఇలా సెపరేట్ చేసి పెట్టుకుంటాను. సెపరేట్ చేస్తే గ్రోత్ అయితే చాలా బాగుంటుంది. ఇది చూడండి అసలు ఒక్కటి కూడా వదలకుండా ఎలా తినేస్తుందో. అండ్ ఈ రైట్ సైడ్ ఉన్న ఫిష్ అయితే ఆ లాట్లో అన్నిటికన్నా పెద్దది. ఇది మాత్రం చాలా యాక్టివ్. ఇది చూడండి అసలు పెర్ల్ మార్కింగ్స్ ఎలా కనబడుతున్నాయి కాంఫాలోని. పక్కన ఉన్న లాట్ అయితే మొత్తం అసలు ఇవి ఎలా తినేద్దామా అని చూస్తున్నాయి. అసలు వాటికి వేస్తే చూడండి అవి ఎలా తింటాయో. నాకైతే చూసి చూసి అలవాటు అయిపోయింది. ఇవి మాత్రం చాలా అగ్రెషన్గా ఉంటాయి చిన్నప్పటి నుంచి. ఫుడ్ వేయడమే పాపం తీసేస్తాయి. అసలు ఈ కాంఫా ఫ్రైస్ క్వాలిటీ అయితే చూడండి ఎలా ఉందో. మార్కింగ్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి. నేను చూసిన వాటిలో కల్లా ద బెస్ట్ లాట్ ఇది. ఇంకా క్లియర్గా చూపించడానికి ఫోన్ అయితే పైన పెట్టాను. ఇది ఫార్వర్డ్ చేసిన వీడియో, స్పీడ్ పెంచిన వీడియో కాదు. అసలు చూడండి వాటి ఇన్స్టింక్ట్స్ అయితే ఎంత ఫాస్ట్గా ఉన్నాయో. నేనైతే నార్మల్ ట్యూబ్ లైట్ పెడతాను ఈ ట్యాంకుల్లో, ఈ రెడ్ గ్రీన్ బ్లూ లైట్ అయితే పెట్టను. అది చూడండి అసలు మార్కింగ్స్ ఎలా కనబడుతున్నాయో. ఇవి వచ్చేసి ఎస్ఆర్డి ఫ్రైస్. ఇవి కూడా జస్ట్ ఇప్పుడు వచ్చినాయో లేదో మన ట్యాంక్ అలవాటు అయిపోయి ఫ్రీగా హంటింగ్ చేసుకుని కూడా తినేస్తున్నాయి ఇవి. ఇవి పైనుంచి చూస్తే ఇలా ఉన్నాయి, సైడ్ నుంచి పెట్టి చూపిస్తాను చూడండి. ఇప్పుడు అసలు పిప్పెట్లోంచి కింద దిగడం పాపం లాక్కుని వెళ్ళిపోతుంది దానికి. ఇప్పుడు ఒకటి వచ్చి చూడండి పిప్పెట్ లోపల ఉన్నది కూడా తినేస్తుంది. అసలు ఇవైతే చాలా యాక్టివ్గా ఉన్నాయి. ఫ్రై ఇంత లేదు కానీ అప్పుడే తీసేస్తుంది ఇది. ఎలాగో వామ్స్ క్వాంటిటీ ఎక్కువ ఉంది కదా, సో మళ్ళీ సెకండ్ రౌండ్ కూడా ఫీడింగ్ స్టార్ట్ చేశాను. ఈసారి వీటికైతే ట్రీట్ ఇచ్చినట్టు కొద్దిగా ఇస్తున్నాను. కాంఫా పిల్లలు చూడండి ఎంత అగ్రెషన్గా తింటున్నాయో. వెయిట్ చేస్తున్నాయి ఎప్పుడు పడుతుంది అందులోంచి ఎప్పుడు పట్టుకుపోదామని. వామ్స్ అయితే మన దగ్గర ఎక్కువ రోజులు సస్టైన్ అవ్వవు, ఎందుకంటే అవి పుట్టిన చోటకి ఇక్కడికి వాటర్ పారామీటర్స్ అన్నీ తేడా వచ్చేస్తాయి. సో వాటిని మళ్ళీ మనం సెపరేట్ చేసి ఫ్రీజ్ చేసుకుని వాడుకోవాలి. నాకైతే అలా ఇష్టం ఉండదు, ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఇద్దామని ఉంటుంది. సో మిగిలినవి బెట్టాస్కి కూడా ఇచ్చేసాను ఫిమేల్స్కి. ఇవి పుట్టినప్పటి నుంచి మోయినాది తిని ఉంటాయి. వామ్స్ తినడం కొత్త. ఇది వచ్చేసి కొత్తగా వచ్చిన కాంఫా. దీన్ని అయితే నేను పర్సనల్గా గ్రూమ్ చేద్దామని తీసుకొచ్చాను. ఈ ప్లేస్లో ఎస్ఆర్డి ఉండేది, అది సేల్ అయిపోవడం వల్ల ఈ ప్లేస్ దీనికి ఇచ్చాను. ఇదే ట్యాంక్లో వేరే వాడు కూడా ఉన్నాడు, వాడే మన చింటూ. వీడికి నేను చింటూ అని పేరు పెట్టుకున్నాను. ఇది వచ్చేసి ఎస్ఆర్డి మ్యాగ్మా. ఇది చిన్నప్పటి నుంచి మన దగ్గరే గ్రూమ్ అవుతుంది. త్వరలో వీడి మీద కూడా ఓ మంచి వీడియో తీసి పెడతాను. ఫస్ట్ నుంచి వీడి జర్నీ ఎలా ఉంది, మన దగ్గర ఏ సైజులో వచ్చింది, ఇప్పుడు ఏ సైజులో ఉంది అనేది. వన్ ఫైన్ డే ఖాళీగా ఉన్నప్పుడు దీన్ని కూడా తీసుకుంటాను. ఇవి వచ్చేసి మార్నింగ్ వచ్చిన ఫ్లవర్ హార్న్స్ అనమాట. ఒకటి థిక్గా ఉందని చెప్పాను కదా, ఇదే థిక్ పెరల్స్ది. మిగతా అయితే ఒకటి టికెట్ తీసేసుకుంది, వెళ్ళిపోయింది జాగ్రత్తగానే. ఇది వచ్చేసి రెండవది. ఇవి ట్రాన్స్పోర్ట్లో ఉన్నాయి కాబట్టి కలర్స్ డౌన్ అయిపోయినాయి. ఇందాక చూసిన పెర్ల్ మార్కింగ్ ఉన్నది అయితే హెడ్ కూడా తగ్గిపోయింది. ఇది వచ్చేసి మార్నింగ్ వాటర్ లేకుండా వచ్చింది కదా, అది. దీన్ని బతికించడానికి అయితే నా సాయి శక్తిలో ట్రై చేస్తున్నాను, ఏమొద్దో చూద్దాం.
నెక్స్ట్ ఫిష్ కూడా చూడండి ఫుల్గా కలర్ డౌన్ అయిపోయింది. ఒక 2 డేస్ మన ట్రీట్మెంట్ పడితే అదే సెట్ అవుద్ది. ఓకే ఫ్రెండ్స్, ఇదే మన కొత్త ఫ్లవర్ హార్న్స్ అప్డేట్. నెక్స్ట్ వీడియోలో ఈ 2 డేస్లో మనం ఇచ్చిన ఫ్రైస్ యొక్క కస్టమర్స్ ఫీడ్బ్యాక్ చూపిస్తాను. సీ యూ సూన్. బాయ్.